Hello everyone, నేను డాక్టర్ జి శ్వేతా రెడ్డి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ మై హెల్త్ హాస్పిటల్. యూజువల్లీ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ లాప్రోస్కోపీ మీద అడిగే చిన్న చిన్న డౌట్స్ని ఈ వీడియో రూపంలో క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. అసలు లాప్రోస్కోపీ అంటే ఏంటి? లాప్రోస్కోపీ అనేది కీహోల్ సర్జరీ అని కూడా అంటాము. ముందు గర్భసంచి తీయడానికి కానీ వేరే చిన్న చిన్న సర్జరీస్కి కానీ మనం సిజేరియన్కి ఎంత పెద్ద స్కార్ ఇస్తామో, ఎంత పెద్ద ఇన్సిషన్ ఇస్తామో అలా ఇచ్చి చేసేవాళ్ళం. సో దాన్ని ఇప్పుడు మాడిఫై వర్జన్ చిన్న పోర్ట్స్ తోటి, అంటే లెస్ దాన్ 1 సెంటీమీటర్ పోర్ట్స్ తోటి మనం ఒక లాప్రోస్కోప్ అని ఒక కెమెరాని పాస్ చేసి సర్జరీ చేస్తాం. సో అది ఎవరెవరికి చేయొచ్చు అనేది ఒకసారి చూసుకుందాం. అసలు దాంతో ఎలాంటి సర్జరీస్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. ఏమంటే గర్భసంచి తీసేసే సర్జరీస్ కానీ, లేకపోతే ఓవరీలో కొంతమందికి సిస్ట్లు ఉంటాయి, ఆ సిస్ట్ తీసేసే సర్జరీస్ కానివ్వండి, లేకపోతే పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు కానివ్వండి, ఈ లాప్రోస్కోపీతో చేయించుకోవచ్చు. కొంతమందికి పిల్లలు పుట్టట్లేరు, పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది, దాని మూలాన ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నా మనం డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అని ఒక జస్ట్ పోర్ట్ వేసుకొని మనం గర్భసంచి ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఓవరీస్ ఎలా ఉన్నాయి, అసలు పీసీఓడి ఎన్ని ఎక్కువ సిస్ట్లు ఉన్నాయి, దాంతో పీసీఓడి ప్రాబ్లంకి డ్రిల్లింగ్ అనేది చాలా ఎక్కువ సిస్ట్ ఉంటే డ్రిల్లింగ్ అనేది చేసి మనం ఇన్ఫర్టిలిటీకి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. గర్భసంచి తీసేయడానికి కూడా లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు మనం. ఈ లాప్రోస్కోపీ అనేది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళకు కూడా చేయొచ్చు తీయడానికి. సో అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, ముందు మనం చేసే సర్జరీస్ ఓపెన్ సర్జరీస్లో ఏంటి అని అనేది పెద్ద ఇన్సిషన్ ఇస్తాము. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఆ కుట్లు మారడానికి చాలా ఇబ్బంది, టైం పడుతుంది అనమాట. రికవరీ చాలా స్లో ఉంటుంది ఓపెన్ సర్జరీస్లో. సో ఈ లాప్రోస్కోపీ అనేది ఒబేసిటీ ఉన్న వాళ్ళకి చాలా తొందరగా పోర్ట్ సైట్స్ అనేటివి హీలింగ్ ప్రాసెస్ బాగుంటుంది. సో ఇంకొకటి ఏంటి అని అంటే రికవరీ. ఈరోజు పొద్దున మేము లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ చేసేస్తే సాయంత్రం వరకు పేషెంట్ నడవగలదు, తినగలదు, అండ్ నెక్స్ట్ డే డిశ్చార్జ్ కూడా చేయగలం. అదే లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ చేసుకుంటే పొద్దున సర్జరీ చేసేసుకుంటే డే కేర్ ప్రొసీజర్ లాగా ఈవినింగ్ వరకు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళొచ్చు. సో ఇంకోటి ఏంటి అని అంటే హర్నియా రిస్క్ కూడా లాప్రోస్కోపీ తోటి చాలా, ఇన్సిషనల్ హర్నియాస్ అనేటివి ఓపెన్ సర్జరీస్లో కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటాయి దానికి. సో లాప్రోస్కోపీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. సో పెయిన్ ఒకటి, రికవరీ ఒకటి. పేషెంట్స్ యూజువల్లీ ఏంటంటే ఈ రికవరీ, పెయిన్, సర్జరీ తర్వాత ఎన్ని రోజులకు మేము పని చేయొచ్చు ఇలాంటివి అడుగుతూ ఉంటారు. సో లాప్రోస్కోపీ వల్ల ఏంటి అని అంటే ఈ పెయిన్, రికవరీ అనేటివి పెయిన్ తక్కువ ఉంటుంది, రికవరీ ఫాస్టర్ ఉంటుంది అనమాట. అండ్ 24 గంటల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటి అని అంటే దీనివల్ల వచ్చే వర్క్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అని, బరువులు ఎత్తే పనులు మాత్రం 4 వారాల వరకు చేయకూడదు. 4 వారాల వరకు బరువులు ఎత్తే పని చేసుకోకుండా ఉండాలి. సర్జరీ అయిపోయినాక మామూలు మన వంట చేసుకోవడం కానివ్వండి, డైలీ రొటీన్ వర్క్స్ కానివ్వండి చేసుకోవచ్చు వారం రోజుల తర్వాత నుండి. సో ఎక్కువ రోజులు బెడ్ పైన ఉండడం కానీ ఇలాంటివి అవసరం అయితే పడదన్నమాట దీనికి. సో చిన్న చిన్న సర్జరీస్ యాజ్ ఐ టోల్డ్, ట్యూబెక్టమీకి ఇవన్నీ డే కేర్ సర్జరీస్ అనమాట. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ కానివ్వండి, ఓవేరియన్ సిస్ట్లకు కానివ్వండి, ట్యూబెక్టమీస్కి కానివ్వండి, వీటికి మేము లాప్రోస్కోపీ చేస్తే 1 డేలో ఇంటికి వెళ్ళిపోవచ్చు. 1 డే కూడా కాదు, మార్నింగ్ చేసేస్తే డే కేర్, ఈవినింగ్ వరకు ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే నుంచి దే కెన్ రెజ్యూమ్ బ్యాక్ టు దేర్ వర్క్స్. సో ఇది నేను లాప్రోస్కోపీ మీద బ్రీఫ్గా నేను చెప్పాలనుకున్నది. హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి? హిస్ట్రోస్కోపీ అంటే మనం కెమెరాని కింద నుంచి, అంటే గర్భసంచి ముఖద్వారం నుంచి లోపలికి పాస్ చేసి గర్భసంచి లైనింగ్ ఎలా ఉంది, ట్యూబ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని మనం చూసుకోవడానికి హిస్ట్రోస్కోపీ యూజ్ చేస్తాము. సో దీని వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో నేను చెప్తామని అనుకుంటున్నాను. ఏంటి అని అంటే హిస్ట్రోస్కోపీ డే కేర్ ప్రొసీజర్. పేషెంట్ మార్నింగ్ రాగానే మనం చూసుకోవచ్చు, ఒక చిన్న స్కోప్ వేసుకొని మైల్డ్ సెడేషన్లో గర్భసంచి లైనింగ్ ఎలా ఉంది, లేకపోతే లోపల ఏమైనా పాలిప్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా పుండు ఉందా, లేకపోతే బ్లీడింగ్ ఎక్కువయ్యే వాళ్ళకు కూడా గర్భసంచి లైనింగ్ థిక్ ఉంటే మనం అప్పటికప్పుడు బయాప్సీ చేసి తీయవచ్చు. ఇంకొక ఇన్స్ట్రుమెంట్ హిస్ట్రోస్కోప్ నుంచే పాస్ చేసి మనం అప్పటికప్పుడే ఆ ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ ఇవ్వచ్చు అనమాట. ఏంటి అని అంటే పాలిప్ ఉంటే పాలిపెక్టమీ, పాలిప్ తీసేస్తాము. లేదు బయాప్సీ ఏమైనా కావాలన్నా మనం గర్భసంచి లైనింగ్ని బయాప్సీకి తీసుకొని బయాప్సీకి పంపించవచ్చు. కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఏంటి ఆ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే ఏమైనా ఇన్ఫర్టిలిటీకి ఏమైనా ప్రాబ్లం కాజ్ చేస్తుంది ఆ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్
అనేది చూసుకోవడానికి కూడా ఉంటుంది. అప్పుడప్పుడు మనం హిస్ట్రోస్కోపీ తోటి ఆ ఫైబ్రాయిడ్ని కూడా తీసేసే అందుకు మనం సర్జరీ చేయొచ్చు అనమాట. సో దీని మూలాన అడ్వాంటేజెస్ ఏంటంటే సేమ్ లైక్ లాప్రోస్కోపీ, ఇది కూడా డే కేర్ ప్రొసీజర్ అనమాట. పొద్దున వస్తే సర్జరీ అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు. దీనికి ఎట్లాంటి రెస్ట్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ డే నుంచి దే కెన్ రెజ్యూమ్ బ్యాక్ టు దేర్ ఓన్ వర్క్స్ అనమాట. 1 డే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే నుంచి దే కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్. సో దిస్ ఇస్ హిస్ట్రోస్కోపీ. ఇది రీసెంట్ అడ్వాన్స్ అనమాట ఇన్ గైనిక్. ఇది దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. సో ఈరోజు నేను అడ్రస్ చేయబోయేది చాలా కామన్, చాలామంది బాధపడే ఇష్యూ, పీసీఓడి ఆర్ పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ సిండ్రోమ్. చాలామంది పేషెంట్స్ ఓపిక వస్తూ ఉంటారనమాట ఈ ప్రాబ్లం తోటి. సో దానికోసమని నేను చిన్న టిప్స్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఎలాంటి మేనిఫెస్టేషన్స్ తోటి వస్తారు అనంటే వెయిట్ గెయిన్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మళ్ళీ తర్వాత పీరియడ్స్ వచ్చినా హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అని వస్తారు. పెళ్ళైన వాళ్ళైతే ఈ పీసీఓడి తోటి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అని వస్తారు. సో దీనికి మెయిన్గా మనం తగ్గించాలి, పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయాలి అని అంటే మందుల కన్నా ఎక్కువ దిస్ ఈజ్ అ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ డిసీజ్ అనమాట. సో ఎక్సర్సైజ్, ఫస్ట్ థింగ్ ఎక్సర్సైజ్. ఒక డైలీ ఎక్సర్సైజ్కి ఎవ్రీ టీనేజర్ కానివ్వండి, పీసీఓడి ప్రాబ్లం ఉన్న ఎవరు కానివ్వండి, ఈ ఎక్సర్సైజ్కి కొంచెం టైం అనేది పెట్టాలి. డైలీ ఒక 5 కిలోమీటర్స్ వాకింగ్ కానీ, డైలీ 10,000 స్టెప్స్ నడవడం కానివ్వండి. యోగా అనేది పీసీఓడికి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది యోగాతోటి. సో యోగా ట్రై చేయడం. అండ్ గుడ్ స్లీప్ ఆఫ్ 8 hours ఈజ్ రిక్వైర్డ్ అనమాట. అండ్ అవాయిడ్ జంక్ ఫుడ్, లేట్ నైట్ ఈటింగ్ కానివ్వండి, జంక్ ఫుడ్ కానివ్వండి, ఇది పీసీఓడిని అగ్రివేట్ చేస్తుంది టీనేజర్స్లో ఎస్పెషలీ. సో అవాయిడ్ లేట్ నైట్ ఫుడ్ అండ్ అవాయిడ్ జంక్ ఫుడ్. ఇవన్నీ చేస్తే ఏంటి అని అంటే మన పీరియడ్స్ మనకు రెగ్యులరైజ్ అవుతాయి, దాంతోపాటు మనం హెల్తీగా ఉంటాం. సో మోర్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి.